యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని పుణ్యక్షేత్రమైన త్రిశక్తిమాత ఆలయంలో 12వ వార్షికోత్సవం వైభవంగా నిర్వహించామని మీడియా ద్వారా తెలిపినారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు గోపాలకృష్ణ ఆధ్వర్యంలో వేద పండితులు కమలాకర్ శర్మ, అనురాధ మనోరమ, శ్రీనివాస్ గుప్తా, వరప్రసాద్ శర్మ, దత్తాత్రేయ శర్మ, రాకేష్ శర్మ, లోకనాథ్ శర్మ పాల్గొని 12వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించామని, వచ్చిన భక్తులకు అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేశామని, ఈసారి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం పొంది మొక్కులు తీర్చుకున్నారు. వచ్చిన భక్తులకు అన్నదాత కార్యక్రమం ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేశామని, స్థానిక ఎమ్మెల్యే కూడా ఈ వార్షికోత్సవంలో పాల్గొన్నారని, ఇంకా దాతల ద్వారా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని మీడియా ద్వారా కోరినారు. ఈ వార్షికోత్సవంలో దేవనక అంజయ్య కుటుంబ సభ్యులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారని అన్నారు. మన సమయాన్ని కేటాయించి ఆ స్వామిని కనులారా వీక్షించి మనకున్నటువంటి సమస్యలు స్వామి ముందు పెట్టడం కానీ, మనకున్నటువంటి అభిష్టాన్ని స్వామి వారి ముందు ఉంచి కోరుకోవడం కానీ చేయాలి. అలా చేయడం వల్ల స్వామి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఉదాహరణకి ఇక్కడ ఇప్పుడు ఒడిమి అక్షతలు ఇస్తాను అనుకోండి, మన ఆలోచన ఒడిమి అక్షతల మీద ఉంటుంది. మొదలు తీసుకునే 10 మందిని దాటుకొని మనం పోవాలంటే కష్టం కదా. అలా 10 మంది తీసుకుని వచ్చే లోపల మన ఇంటి దేవాలయాలు హాయిగా దర్శనం చేసుకొని రావచ్చు. మీలో ఉన్న చాలా మంది దగ్గర నేను మైక్ పెట్టి అడిగితే ఈ పక్కన ఉన్నటువంటి దేవాలయం ఏంటో మీరు ఎవరు చెప్పరు. మనం ఎందుకు దేవాలయానికి వస్తున్నాం, వచ్చి ఏ దేవతను దర్శిస్తున్నాం, ఆ దేవత యొక్క రూపం ఏంటి, పేరేంటి, ఆయనకు సంబంధించిన విషయం ఏంటి. త్రిశక్తి గుడి అంటే ఏంటండి? అమ్మవారు. మరి 9 ఆలయాలు ఉన్నాయి కదా, 9 ఆలయాలు ఉన్నటువంటి దేవతలు ఆ గుళ్ళు ఎవరు ఉన్నారు కానీ మనం ఏం చేస్తాం, అమ్మవారు, ఈశ్వరుడు, మన తర్వాత. అలా కాదండి, దేవాలయ దర్శనం అలా చేసుకోకూడదు ఎప్పుడు కూడా. మన దేవాలయంలో మీరు ఈ మార్గం కూడా వస్తారు, మిగతా రోజుల్లో ప్రధాన మార్గం కూడా వస్తారు. వచ్చిన తర్వాత ప్రదక్షిణ చేస్తాం కదా, మనం అందరం చేస్తాం. ప్రదక్షిణ ఇట్లా వెళ్ళి చేసుకుంటాం. అలా వెళ్తున్నప్పుడు మొదలు సూర్యుడు దర్శించుకోవాలి. సూర్య భగవాను దర్శించుకోవడం చేత ఆరోగ్యం కలుగుతుంది. ఆ స్వామి చక్కగా పడి మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించాలి. వలిగొండ త్రిశక్తి ఆలయము 12వ వార్షికోత్సవం. నేను దాదాపు ఒక 5-6 సంవత్సరాలకి వెళ్ళి వస్తున్నా కాబట్టి 12 సంవత్సరాలు కావచ్చు, కానీ నేను రావటం 5-6 సంవత్సరాలు. అది చాలా బాగా అనిపిస్తుంది. మనం ఎంత దూరం వెళ్ళినా కూడా ఈ అమ్మవారినే కదా మనం తలుచుకునేది. మన మనసు నిండుగా అమ్మవారిని తలుచుకోవాలని అనుకుంటున్నాం. మన మండలం వాళ్ళే వస్తారా, వేరే ప్రాంతం నుంచి వస్తారా? అంతటా వస్తారు, చాలా మంది వస్తారు. ఇప్పుడు చాలా ప్రసిద్ధికి ఎక్కింది. ఇప్పుడు ఒకప్పటికి ఇప్పటికి చాలా మారింది గుడి. వచ్చిన భక్తులకు ఎట్లా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. అసలు ఏ ఆలయానికి పోయినా కూడా మనం మామూలు దర్శనం చేసుకొని వస్తాం, కానీ ఈ ఆలయంలో మాత్రం మనకు ప్రసాదము మనకు కడుపు నిండా పెట్టి పంపిస్తారు. ఈ ఆలయ సౌకర్యం కూడా ఉంది, అన్ని తీర్ల వసతులు ఉన్నాయి. హిందూ దేవాలయం గురించి మాట్లాడడం కోసం ఈ త్రిశక్తి దేవాలయంలో మ్యాక్సిమం నేను స్టార్టింగ్ నుంచి అంటే గుడి కట్టిన నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ వస్తున్నాను. ఈ రోజు వరకు వస్తుందంటే నాకు జరిగిన అన్ని కానీ వాళ్ళ కొంచెం ఆరోగ్యపరంగా హెల్త్ పరంగా ఇక్కడికి వచ్చినాక మంచిగా కాబట్టి కంపల్సరీ ఫ్రైడే అనేది సంవత్సరం ఇక్కడ ఉన్నంత రోజులు మాత్రం గుడిలో దాదాపు ఈ త్రిశక్తి ఆలయం దాదాపు ఒక 5-12 సంవత్సరాల నుంచి ఉత్సవాలు అవుతుంది. 12 సంవత్సరాలు అంటే అంతకుముందు మనకు 12 సంవత్సరాలు ప్రతి ఉత్సవాలలో కంపల్సరీ పాల్గొనడం జరుగుతుంది. ఈ 10 రోజులు ప్రతిరోజు మ్యాక్సిమం నాకు టైం వృత్తిపరంగా కంపల్సరీ మనం నాతో పాటు చాలామంది దేవాలయానికి హైదరాబాద్ తీసుకురావడం జరిగింది, చూపించడం జరిగింది. వచ్చిన వారికి కంపల్సరీ అమ్మవారి ఆజ్ఞానుసారం అమ్మవారి కోరికలకు కంపల్సరీ మనం నెరవేర్చేయాలి మనం చేస్తున్నాం. అలాగే ఈ దేవాలయం అభివృద్ధి కోసం చాలామంది భక్తులు ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడో ఎంతోమంది వచ్చి వచ్చిన వాళ్ళకి అన్నదానం కార్యక్రమం దాదాపు నేను అయ్యప్ప సీజన్లో అయ్యప్ప లగ్గిపోతే రోజులో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. శివమాల వాళ్ళకి అది చేశారు. ఇప్పుడు అన్నదాన ప్రసాదం కేంద్రం మంచిగా వచ్చిన భక్తులకు కాకుండా బయట నుంచి ఎవరైనా ఆ టైంలో వస్తే మాత్రం ఇక్కడ అమ్మవారి అన్నప్రసాదం కంపల్సరీ ఉంటుంది. అమ్మవారిని కోరిన కోరిక మాత్రం 100% నిజం జరుగుతుంది. ఇది అందరూ మరొకసారి ఈ దేవాలయాన్ని తెలిసిన వాళ్ళు ఎవరంటే దర్శించగలరు. మనం
12వ వార్షికం జరుగుతున్నందున చాలామంది భక్తులు ఇక్కడికి విచ్చేసి తీర్థప్రసాదాలు తీసుకొని మంచిగా ఇక్కడ దేవుడు అందరి పక్షంలో ఇక్కడ మన ఒలిగొండ మండలంలో వెలిసినందుకు చాలా సంతోషంగా ఉన్నాము. ఇక్కడ ఇన్ని ఆలయాలలో కూడా మన ఒలిగొండ ఆలయంలో అన్ని దేవుళ్ళు ప్రతిష్ఠించబడినవి, ఇక్కడ అన్ని విధములుగా వసతులు ఉన్నవి, ఇక్కడ అన్నీ మనకు మంచిగా జరగడానికి వసతి ఉన్నది. అందరూ విచ్చేసి అందరి దేవుడి కృపతో పాత్రలు కాగలరని ప్రార్థిస్తున్నాం. మీరు ఎన్ని ఏళ్ళ సంది వస్తారు ఈ గుడికి? 12 సంవత్సరాలు కుటుంబంలో ఎలా ఉంది? మీ గుడికి వచ్చిన సంది ఎట్లా ఉంది, రాకముందుకు ఎట్లా ఉంది మీ కుటుంబంలో? ఈ గుడిలో కుంకుమార్చన శుక్రవారం జరుగును, లలితాపారాయణం చేయుదురు. ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి. ఇక్కడ అమ్మవారి కృపకి పాత్రలు కాగలరని కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం కేంద్రంగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ హరిహర త్రిశక్తి క్షేత్రవాసంలో మనం అందరం ఉన్నాం. ఈ క్షేత్రంలో అమ్మవారికి ఇప్పుడు 12వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు నడుస్తున్నాయి. నా పేరు ధూళిపాడ దత్తాత్రేయ. దేవాలయంలో ప్రస్తుత వార్షికోత్సవ నిర్మాణంలో ఆగమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాం. ఈ దేవాలయంలో ప్రతి ఏడు మాఘమాస శుద్ధ పంచమి నుంచి మొదలుకొని మాఘమాస పౌర్ణమి వరకు కూడా 11 రోజులు వైభవపేతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి ఏడు కూడా ఆ ప్రకారంగా ఇది 12వ సంవత్సరం. ఉదాహరణకు దీన్ని మనం పుష్కర బ్రహ్మోత్సవ వార్షికోత్సవాన్ని కూడా పిలవచ్చు. మరి ఇటువంటి వార్షికోత్సవంలో మన దేవాలయంలో కొలువై ఉన్నటువంటి దేవతలందరికీ కూడా, అంటే ప్రధానంగా మన మూలమూర్తిగా చూసుకుంటే అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతులు త్రిశక్తి రూపులుగా మనకి ఇక్కడ కనిపిస్తారు. ముగ్గురు అమ్మవారు ఒకే వేదిక మీద ఉండేటువంటి పీఠంగా ఈ క్షేత్రం ప్రసిద్ధిగాంచింది. ఇటువంటి దర్శనం చాలా అరుదని ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు చాలా ఆశ్చర్యంతో అమ్మవారిని చూసినటువంటి ఆనందాన్ని తాము వ్యక్తం చేస్తూ ఉంటారు. మరి అమ్మవారికి రెండు పక్కల, అమ్మవారి కుడి పక్క ఏమో ఈశ్వరుడు, ఎడమ పక్క వెంకటేశ్వర స్వామి ఉంటారు. అలాగే ఇతర దేవతలుగా మనకి ఇక్కడ గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, దక్షిణామూర్తి, హయగ్రీవ స్వామి, సూర్యనారాయణ స్వామి, అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి కనిపిస్తారు. ఈ 9 మందితో పరివేష్టితులై ఉన్నటువంటి దేవాలయ ఆవరణంగా పేరుగాంచిన ఈ దేవాలయంలో ప్రస్తుత ఉత్సవాలను పురస్కరించుకొని మాఘమాస శుద్ధ పంచమి రోజున అమ్మవారి యొక్క సువాసిని పూజ, అంటే అమ్మవారు ముత్తైదులకు పూజ చేయడం వల్ల చాలా సంతోషిస్తుందని మనకు తెలుసు. అటువంటి ఆ ముత్తైదుల పూజని మనం చాలా విరివిగా, అంటే 300 మంది సువాసులను పసుపు రంగు చీరలతో వాళ్లను చక్కగా గౌరవించి వాళ్ళందరికీ పసుపు పారాయణ దాసి చేసేటువంటి పూజా కార్యక్రమం చేశాము. అలాగే రథ సప్తమి రోజు సూర్యనారాయణ స్వామికి, భీష్మ ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామికి, ఇలా అనేక పర్వదివసాలలో ఇక్కడ ఉన్నటువంటి దేవతలందరికీ కూడా ఆయా రోజులను పురస్కరించుకొని అనేక సేవలు, ఇందులో భాగంగా అభిషేకాలు, హోమాలు, కుంకుమార్చనలు, అలాగే బిలవార్చనలు, పుష్పార్చనలు వంటి కార్యక్రమాలు ఎన్నో విరివిగా ఇక్కడ జరపబడ్డాయి. ఇలాగే ఈ విశేషమైనటువంటి ఉత్సవాల్లో ఆఖరి ఘట్టంగా వచ్చేటువంటిది మాఘ పౌర్ణమి నాడు ఉండేటువంటి పౌర్ణమి కళ్యాణోత్సవం. ఈ పౌర్ణమి కళ్యాణోత్సవం ఎక్కడా లేనటువంటి విధంగా ఇష్టకామేశ్వర స్వామి, ఇష్టకామేశ్వరి దేవతలు కనుక వీళ్ళను పార్వతీ పరమేశ్వరులుగా మనం భావించవచ్చు. అట్లాగే వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవి సమితంగా ఉంటారు. రామ లక్ష్మణులు సీతా సమేతులై ఉంటారు. ఈ పరివారం అందరికీ కూడా ఒకే వేదిక మీద ఉంచి కళ్యాణోత్సవం జరపడం అనేటువంటిది చాలా విశేషం. మరి ఎక్కడా లేనటువంటి అరుదైనటువంటి ఘట్టంగా మనం ఇక్కడ పేర్కొనవచ్చు. మరి ఇంతటి మహత్తరమైనటువంటి కార్యక్రమంలో ఎంతోమంది భక్తులు ఇక్కడ పాల్గొని అమ్మవారి, అయ్యవారి సేవలు చేసుకున్నారు. వారందరూ కూడా ఇక్కడ విశేషమైనటువంటి కుంకుమార్చనలతో పాటుగా వడిబియ్యం, అలాగే అమ్మవారికి పుష్పార్చన, అభిషేకాదులలో కూడా పాల్గొని ధన్యత పొందినారు. ఇటువంటి కార్యక్రమాలకి నిర్వాహకులైనటువంటి శ్రీ సాయి కమలాకర్ శర్మ గారు, అలాగే బిన్నూరి గోపాలకృష్ణ గారితో పాటుగా ఇంకా అనేక మంది ట్రస్ట్ సభ్యులు ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మరొక విశేషం ఏమిటంటే ఈ కార్యక్రమంలో నిన్నటి రోజున, అనగా మంగళవారం రోజున ఈ ప్రాంత ప్రజా పాలకులైనటువంటి శ్రీమాన్ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు, మన శాసనసభ్యులు కూడా ఇక్కడికి విచ్చేసినారు. వారికి కూడా అమ్మవారి అనుగ్రహం కలగాలని మేము మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, ఇటువంటి కార్యక్రమాల్లో వారితో పాటుగా ఇంకా ఇతరత్ర వర్గము తప్పకుండా పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారని, మునుముందు ఇటువంటి దివ్యమైనటువంటి కార్యక్రమాల్లో వారు విరివిగా పాల్గొనడమే కాకుండా భక్తులు అనేక మంది అమ్మవారి దర్శనం చేత ధన్యత పొందడమే కాకుండా ధనరూపేణ, వస్తురూపేణ ఇటువంటి దేవాలయాన్ని అభివృద్ధి చేసే దిశగా వాళ్ళందరూ తోడ్పడతారని, అమ్మవారు వాళ్ళందరినీ అనుగ్రహిస్తుందని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ అమ్మవారి పాదములకు నమస్కరిస్తూ జగదంబ విశ్వపారిణి మాతాకి జై.